ఒక మదర్సా టీచర్ చేసిన దుర్మార్గపు చర్య, దానికి పడిన శిక్ష ఈ వార్తలో చూద్దాం. 7 ఏళ్ల చిన్నారి పైన లైంగిక దాడి కేసులో ఓ మదర్సా ఉపాధ్యాయుడికి ఏకంగా 3 యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయి అంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కేరళలోని తిరూర్లో ఓ మదర్సాలో టీచర్గా ఉన్నటువంటి 51 ఏళ్ల అబ్దుర్ రెహమాన్ తరగతి గదిలోనే చిన్నారిపై లైంగికంగా దాడికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరిగిన విచారణలో నేరం నిరూపించబడడంతో కఠిన శిక్షలు ఖరారు చేశారు. 15 సంవత్సరాల జైలు శిక్షతో పాటుగా ₹150,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో 2 ఏళ్ల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో వెల్లడించడం జరిగింది. 2016 ఏప్రిల్, మే నెలల్లో తిరూర్ ప్రాంతంలోని తరగతి గదిలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అబ్దుల్ రెహమాన్పై తిరూర్ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రెనో ఫ్రాన్సిస్ జేవియర్ తిరూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసును విచారించారు. ఆ తర్వాత నిందితులకు శిక్ష విధించారు. శిక్ష ఖరారు అనంతరం ముద్దాయిని తవనూరు సెంట్రల్ జైలుకు తరలించారు. మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు కేరళలో పలువురు మదర్సా ఉపాధ్యాయులు దోషులుగా నిర్ధారించబడుతూ ఉన్నారు. గత జూన్ 27న మాతృభూమి కథనం ప్రకారం మదర్సా విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఆరుకుట్టి ఒడుతులలోని చాకల నిక్టార్కు చెందిన 58 ఏళ్ల మహమ్మద్ అనే ఉపాధ్యాయుడికి 29 ఏళ్ల జైలు శిక్ష, ₹2.5 లక్షల జరిమానా విధించడం జరిగింది. జూన్ 30న 8 ఏళ్ల బాలుడిని చిత్రహింసలకు గురిచేసిన ఎడక్కర ఉనిచంతం పుదివంచోలకు చెందిన జిన్షాద్ అనే వ్యక్తికి 55 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. అంతకుముందు జూన్ 25న చర్చ్ పడింజట్టుమూరి నివాసి అబ్దుల్ కరీంకి మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భం దాల్చిన కేసులు 3 జీవిత ఖైదులతో పాటుగా 6 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడింది. సో ఇవన్నీ కూడా కేరళకు సంబంధించిన వార్తలు కాబట్టి ప్రత్యేకించి ఎవరు పెడార్థాలు లేకపోతే విచిత్ర వాదనలు చేయరనే అనుకుంటున్నాను.